అన్న అందరికీ నమస్తే. ఇవాళ ఒక 2 ముచ్చట్లు మాట్లాడదామని మీ ముందటికి వచ్చేసిన. అదేంటిదో కాదు, టీఆర్ఎస్ వాళ్ళు ఘోరం చేస్తున్నారన్న. ఎందుకని అంటారా, బండి సంజయ్ అన్న కొడుకు బండి భగీరథ ఏదో తప్పు చేసింది, ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పేసి రోడ్ల మీద ఫ్లెక్సీలు పట్టుకొని ఘోరంగా చేస్తున్నారు. ఓకే, ఒక అమ్మాయికి న్యాయం జరగాలని చేస్తున్నారు. మరి ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, మొన్న మెట్పల్లి దగ్గర ఒక గ్రామంలో వైష్ణవైన అమ్మాయిని తన కట్టుకున్న భర్తని అన్యాయంగా నిర్దాక్షిణ్యంగా గర్భి స్త్రీ ఉండంగా, అంటే ఆమె కడుపుతో ఉండంగానే ఆమెను చంపేసాడు. మరి ఎందుకు ఇట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయలేదు, అంగడంగడి చేయలేదు, దిష్టి బొమ్మలు కాలబెట్టలేదు, ఇట్లా పోస్టర్లు చేయలేదు, ఇట్లా బదనాం అంగడి చిల్లర ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తారు? ఓహో, బండి సంజయ్ అన్న సెంట్రల్ మినిస్టర్, ఏది చేసినా నడుస్తుంది, ఆయనకు ఆపోజిట్ మనకు పార్టీ కదా అని చెప్పేసా. సరే, ఇంకొక విషయం కూడా అడుగుతా, వినండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన పేరు యువాన్స్ అన్నమాట. ఈయన సికింద్రాబాద్ చిలకలగూడకి చెందిన వ్యక్తి. ఈయన జస్ట్ లవ్ చేసినందుకు, ఈయన లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ బావలు కలిసి ఒక 15 మంది కలిసి నేను ఎట్లా పడితే అట్లా ఒడిసి చంపిల్లన్నమాట. మరి అప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు ముందటికి వచ్చి న్యాయం కావాలని చెప్పి కోరలేదు? వాళ్ళకి ఒక న్యాయం ఎందుకు చేయలేదు? అంటే డబ్బున్నోడో లేకపోతే రాజకీయ నాయకుడు అయితే ఏం చేసిన నడుతుంది, వాళ్ళు ఇచ్చేది మనం తీయాలి, రోడ్ల మీద ఇట్లా పోస్టర్లు వేసుకుంటా ఆ అమ్మాయికి అన్యాయం అయింది కదా అని చెప్పేసి చేయాలి కదా. అంటే డబ్బున్నోడు తప్పు చేస్తే అమ్మాయి గుర్తుకొస్తుంది, లేకపోతే అబ్బాయి గుర్తుకొస్తాడు. అంతేగాని మధ్యతరగతులు ఏమైనా చేస్తే కనుక అసలు గుర్తుకు రాదు. అంటే మధ్యతరగతుడు జావని బతకని ఏమైనా కానీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేయదు. అంటే నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ అని ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు బండి సంజయ్ అన్న కొడుకు బండి భగీరథ్ ఏదో చేసిండు, సరే ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి మీరు నిలదీస్తున్నారు, రైటే. మరి ఈ అబ్బాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, మరి ఎందుకు మీరు ఇట్లా నిలదీయలేదు? ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నా. నేను చేసిన వీడియో మంచిదైనా, నేను చెప్పిన మాటలు మంచిదైనా కానీ ఫాలో చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై హింద్.